ప్రమాద పరిహార కేసులు, చెక్బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు. ధర్మపురి అరవింద్ గారి మేరకు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని జగిత్యాల నియోజకవర్గం స్థాయిలో మరియు పట్టణ స్థాయిలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ధర్నా అనేది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఇచ్చిన హామీలను నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని, అలాగే ఈ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాక ఏదైతే హామీలు ఇచ్చిన ప్రభుత్వం వెంటనే నెరవేర్చకుంటే గద్దె దిగాలని కోరుచూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం, ప్రజల సంక్షేమమే ముఖ్యమని పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఈ రోజున కష్టపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి జగిత్యాల జిల్లాకు ఒకటి, నిజామాబాద్ జిల్లాకు ఒకటి నవోదయ పాఠశాలని మంజూరు చేయడం జరిగింది. వాళ్ళకి ఎలాగూ తీసుకురావడం చేత కాదు, తెచ్చిన వాళ్ళని కుట్రలతో మోసాలతో ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క వర్గాన్ని నాశనం చేసింది. ఇటు మహిళల ఉసురు తీసుకున్నారు, ఉసురు పోసుకున్నారు, ఇటు రైతులకు అన్యాయం చేసిండ్రు, ఉద్యోగస్తులకు అన్యాయం చేసిండ్రు. ఉద్యోగస్తుల్లో కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఉద్యోగస్తులు కూడా బాధపడతానే ఉన్నారు. కనీస హక్కులు లేకుండా వాళ్ళు బాధపడుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. ఇటువైపు చూస్తే నిరుద్యోగులని మోసం చేసిండ్రు. మరి ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతోని చెలగాట మాడుతూ ఉన్నారు వీళ్ళు. అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, వాటిని మెయింటైన్ చేస్తామని కమిటీ వేయడం జరిగింది. మరి అంతెందుకు, గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇక్కడ లోకల్ నాయకులు కూడా దాంట్లో మెంబర్గా ఉన్నారు కదా, అప్పుడు మెంబర్గా ఉన్నారు, ఇప్పుడు మెంబర్గా ఉన్నారు. ఇది కుట్రాపూరిత రాజకీయమా, కావాలని చేస్తున్నటువంటి రాజకీయమా? నవోదయ స్కూల్కి ప్లేస్ని అలాట్ చేసి ఒక మంచి ప్రియర్ లొకేషన్లో పెడితే జగరాన్పల్లిలో అక్కడి నుంచి తీసుకెళ్ళి సుదర్శన్ రెడ్డి గారు కావాలని అంటే ఇటు నిజాం ఫ్యాక్టరీ రావద్దు, ఓపెన్ కావద్దు, ఇటు నవోదయ పాఠశాలలు విద్యార్థులకు దక్కొద్దు, ప్రజలకు న్యాయం జరగొద్దు అనే ఉద్దేశంతో ఎట్లాగో రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ చెప్పింది నడుస్తుంది, నాకు మంత్రి పదవి చేపట్టాలని అత్యుత్సాహమా మరి ఏందో తెలియదు, కానీ పెద్ద మనిషిని మాటలు అనడానికి కూడా మనసు ఒప్పట్లేదు. పెద్ద మనిషితనం మీరు నిలుపుకోవాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ని నవోదయ స్కూల్కి అలాట్ చేయమని పంపించిండ్రు. 30 ఎకరాలకు అసలు అయితే ఈయన పంపించింది 8.5 ఎకరాలు. ఎక్కడి నుంచి అయితే అలాట్మెంట్ అవుతుందా అంటే కావాల్సుకొని ఇటు నవోదయ స్కూల్ రావద్దు, ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కావద్దు. మెయిన్ ఉన్నటువంటి బ్రాంచ్ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎట్లా ఓపెన్ అవుతుంది? మాట ఇచ్చిండ్రు కదా రేవంత్ రెడ్డి గారు, మీ 6 హామీలు అబద్ధపు హామీలే అయిపోయినాయి. ఇక్కడికి వచ్చి మరి హామీలు ఇచ్చిపోయిండ్రు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాను, అక్కడ బోధన్ కానీ ఇక్కడ ముత్యంపేట కానీ ఓపెన్ చేస్తాము, చెరుకు రైతులకు న్యాయం చేస్తాము, ఆదుకుంటాము, అది చేస్తాము, ఇది చేస్తామని శ్రీధర్ బాబు గారు కమిటీ పెద్దగా ఉన్నారు. మార్చి ఎండింగ్లోనే కదా విధి విధానాలు ఖరారు చేస్తా అని మీరు చెప్పిండ్రు శ్రీధర్ బాబు గారు. ఒక్కసారి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడండి, ఏం విధి విధానాలు ఖరారు చేస్తారో. మొత్తానికే షుగర్ ఫ్యాక్టరీలను మూతపడేలా చేద్దామని అనుకుంటున్నారా? మార్చిలో మీరు చేసే విధి విధానాలు ఇవేనా? మార్చి ఎండింగ్లో మీరు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు ఇవేనా షుగర్ ఫ్యాక్టరీల మీద? దీనికి ఎవరు జవాబు చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్తారా? సుదర్శన్ రెడ్డి గారు చెప్తారా? ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు మరి కమిటీలో, వారు చెప్తారా? ఎవరు చెప్పాలి?
అరవింద్ అన్న గారు పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ పోవాలని అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని నవోదయ స్కూల్స్ కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇదేనా కుట్రపూరిత రాజకీయాలు? ఇటు విద్యార్థులను మోసం చేస్తున్నారు, ఇటు రైతులను ఆగం చేస్తున్నారు. 6 గ్యారంటీలు ఎట్లా అబద్ధపు గ్యారంటీలు అయిపోయినాయి, అవి ఎట్లా తెస్తలేరు? కనీసం ఈ రైతులకు విద్యార్థుల గురించి పట్టించుకోవాలి కదా. ఈ రోజు జగిత్యాల జిల్లా శాఖ తరపున కాషాయ కుటుంబ సభ్యులం, కాషాయ దళం అందరము కలిసి కూడా ఎక్కడికక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా చేస్తూ ఉన్నాం నిరసన కార్యక్రమాలు. మా డిమాండ్ ఒక్కటే, షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలి, నవోదయ స్కూల్స్కి ల్యాండ్ అలొకేట్ చేయాలి, సుదర్శన్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాలి. ఇమీడియట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు దీని గురించి విధానపరమైనటువంటి నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి. చేత కాదనుకుంటారా, గద్దె దిగండి. ఎట్లా ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాషాయమయమే అవుతుంది, మేము చూపిస్తాం. అసలు సంక్షేమం ఏంది, అసలు అభివృద్ధి ఏంది అనేది మేము చూపిస్తాం. మీకు చేత కాకపోతే గద్దె దిగండి, మీ వాళ్ళకు చెప్పండి. కద్దరు బట్టలు వేసుకొని తిరుగుడు కాదు, కొంచెం ప్రజల గురించి కూడా ఆలోచించాలని చెప్పండి. ఈ రోజున జగిత్యాల జిల్లా శాఖ అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గం నుంచి అందరము కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అక్కడ బోధన కానివ్వండి, ఇక్కడ ముత్యంపేట కానివ్వండి తెరిపించాలి. నవోదయ పాఠశాల కోసం ల్యాండ్ అలొకేట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు కుట్రపూరిత రాజకీయాలతోని వాటిని పక్కకు పెడతా ఉన్నారు. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాలి. ఖచ్చితంగా వెంటనే వీటి గురించి నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ గురించి విధానపరమైనటువంటి నిర్ణయాలను వెంటనే వెలువరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఏదైతే అరవింద్ గారి నాయకత్వంలో మన పార్లమెంట్లో నవోదయ స్కూల్స్ ఏవైతే 2 వచ్చినాయో, ఒకటి నిజామాబాదు, ఒకటి మన జగిత్యాల జిల్లాకు వచ్చింది. దాని విషయము స్టేట్ గవర్నమెంట్ భూమి కేటాయించమని చెప్తే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూమిని 8 ఎకరాలు కేటాయించిందట. అసలు 8 ఎకరాలు షుగర్ ఫ్యాక్టరీ కేటాయిస్తే అసలు మీ ఉద్దేశం ఏంది? షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయాలనే కదా. అక్కడ అన్యాకాంతం అయిపోయింది. షుగర్ ఫ్యాక్టరీ భూమి అంతా అన్యాకాంతం అయిపోయింది ఇప్పటికే. అక్కడ ఉన్న పాలకులు, ఇంతకు ముందున్న పాలకులు, అలా ఇంక్లూడింగ్ సుదర్శన్ రెడ్డి కూడా కావచ్చు. ఇప్పుడు 8 ఎకరాలు అక్కడ ఇస్తే 30 ఎకరాలకు 8 ఎకరాలు ఇస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీ చాలా స్థలం ఇచ్చిరేందండి. మీకు 30 ఎకరాలు లేదా బోధన్ కాన్స్టిట్యున్సీలో, నిజామాబాద్ పార్లమెంట్లో లేదా? ఇది కావాలని కుట్రపూరితంగా ఈ నవోదయ స్కూల్ని డిస్టర్బ్ చేయాలని ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇది ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత విత్-ఇన్ షార్ట్లీ మేము షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామన్నారు. ఇప్పటికీ ఏడాది అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఇప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ చెత్తడం లేదు. ఉన్న షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. మీ అంతు చూస్తాం. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాక మిమ్మల్ని నడవనియం, నియోజకవర్గాలు తిరగనియం. ఎవరు తాత జలగిరి అనుకుంటున్నారు? మాట ఇచ్చి పబ్లిక్ ఎన్ని రోజులు మోసం చేస్తారని నేను అడుగుతున్నా. ఈ సభాముఖంగా మీ విలేకరుల తరఫున అడుగుతున్నా, ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు? అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ సాధించే వరకు నిద్రపోము, ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని నేను హెచ్చరిస్తున్నా. మీరు కూడా మాకు మద్దతు తెలిపి దీన్ని పెద్ద మొత్తంలో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లాలని మనవి చేస్తూ